మేన్ రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఆదాయం మీద ఖర్చులు తక్కువగానే ఉంటాయి, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ లేని విధంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఎన్నో కష్టాల నుండి ఈ వారం బయటపడ్డామన్న భావన కలుగుతుంది. ఉద్యోగస్తులకైతే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్త ప్రాజెక్టులు మీకు వస్తాయి. రాదు అనుకున్న ప్రాజెక్టు మీకు రావడం వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలన్న మీ కళ నెరవేరుతుంది. సహోద్యోగులతో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడినా సరే ఫలితం ఇంతేనా అనిపించినా సరే ఆ కష్టం తగిన ప్రతిఫలం నిదానంగా లభిస్తుంది. మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తారు. మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ ఈ వారం లాభాలు తెచ్చే విధంగా ఉంటాయి. పౌల్ట్రీ రంగానికి, సాఫ్ట్వేర్ రంగానికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్సల్టెన్సీ, లాయర్లకి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చార్టెడ్ అకౌంట్స్ ఈ వారం కొంత అనుకూలంగా లేదని కూడా చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయడం మంచిది కాదు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే ఈ వారం ఏది చేపట్టకపోవడం అనేది చెప్పదగిన విషయం. నూతన వ్యాపారం ప్రారంభించాలన్నా, వ్యాపారం ఎక్స్టెన్షన్ చేయాలన్నా సరే నవరాత్రుల్లో ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చిన్న చిన్న సమస్యలు కూడా ఈ వారం తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార పరంగా అన్నీ బాగున్నా కూడా ఈ రాశి వారికి నరదిష్టి అధికంగా ఉంటుంది. మన దగ్గర ఏమీ లేకపోయినా సరే ఏదో ఉందని భావిస్తారు. అది మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. కాబట్టి కాలభైరవ రూపుని మెడలో ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా లభిస్తుంది. అయితే ఉద్యోగం వచ్చేసింది, ఇంకా రేపే ఇంటర్వ్యూ అయిపోయింది, రేపు వచ్చేస్తుంది అనుకో టయానికి ఉద్యోగం రాదు. ఏంటని ఉద్యోగం రాదు. కాబట్టి ప్రతి విషయాన్ని ప్రాక్టికల్గా ఆలోచించుకుని ముందుకెళ్ళండి. ఈ వారం ఉద్యోగం వస్తుందా రాదా అని పక్కన పెట్టి మీ స్వయం కృషితో ముందుకు సాగండి. ఆ పరమేశ్వర అనుగ్రహం ఎప్పుడూ తోడుంటుంది. ఏ విషయమైనా సరే తొందరపాటు తనం కాకుండా నిదానంగా ఆలోచించి ముందడుగు వేయండి. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మంచి ఫలితాలే సాధించగలుగుతారు. ఐఏఎస్, ఐపీఎస్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానపరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. సంతాన విషయమై మీకంటూ ఉన్న ఒక దిగులు తీరిపోతుంది. ఎప్పటి నుండో సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం సంతాన యోగ్యత కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే ఒకరినొకరు అర్థం చేసుకుని విభేదాలకు తావివ్వకుండా ముందుకు సాగండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అధిగమించగలుగుతారు. గ్యాస్ట్రిక్, స్కిన్ ఎలర్జీ, ఉబ్బసం వంటివి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. సీజనల్ జ్వరాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తోంది. సినిమా రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే ఎంత కష్టపడ్డా సరే ముందుకు లాగేవాళ్ళు, వెనక్కి లాగేవారు ఇద్దరూ ఉంటారు. మీ మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఏ పని చేసినా సరే నిరాశ, నిస్పృహత ఏర్పడుతుంది. కాకపోతే మేన్ రాశి వారికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు కూడా ప్రత్యేకంగా ఈ వారం ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించి వారికంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. ఈ వారం సినీ రంగం వారికి బాగుందనే చెప్పవచ్చు. అయితే మేన్ రాశి వారికి ఏ నర్సరీ నడుస్తున్న వల్ల కొన్ని పనుల్లో జాప్యం జరిగే అవకాశం కూడా గోచరిస్తుంది. కాబట్టి 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేసి 9వ మంగళవారం నాడు వడమాల వేయండి. దానివల్ల ఎన్నో ఫలితాలు కోటి రెట్లు మీకు లభిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.